వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఫస్ట్ మనం ముగ్గుతోనే కదండి స్టార్ట్ చేసేది. మొత్తం గచ్చు నీట్గా కడిగేసి చక్కగా ఆరేదాకా కూసేపు ఉన్నానండి. ఆరినాక ఇంకా ముగ్గు స్టార్ట్ చేయటం మొదలెట్టాను. ఇంకా మా మరదలు వీడియో తీస్తున్నారండి, నేను ముగ్గేస్తున్నాను అనమాట. ఇంకా ఇవాళ ఏమేమి చేశారని మీకు కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నానండి. ఇంక మీరే చెప్పాలంటే సంగతులు ఏంటన్నది. కానీ ఇది చాలా విశేషమైన రోజు అంటండి. చాలా వీడియోస్లో చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఇది చాలా మంచిదమ్మా, మంచి చెడు అన్నీ పోయి దోషాలు సంవత్సరం అంతా చేసిన ఏమన్నా తప్పులున్నా దేవుడు శివయ్య క్షమించేస్తారని ఈ రోజు అని కార్తీక పౌర్ణమి అందరూ చేస్తున్నారండి. సరే, ఇంకా పసుపు కుంకుమ అవి కూడా కావాలి కదండి. నేను పసుపు కుంకుమ కూడా రెడీ చేసుకుంటున్నాను. అవి అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. కానీ ఈరోజు చాలా విశిష్టమైన రోజు అని చాలామంది చెప్తున్నారండి. సరే, ఇంకా పసుపు కుంకుమ పక్కన పెట్టుకున్నాను. ముగ్గులోకి చక్కగా నీట్గా సర్ది చక్కగా అలంకరిద్దామని పసుపు కుంకుమని ముగ్గులోకి వేసానండి. తర్వాత మనకి ఇంకా ప్రమిదిని రెడీ చేసుకున్నానండి. మధ్యాహ్నం నుంచి నేను 365 దీపాలు వెలిగించాలి కదండి. అవి ముందుగానే అన్నీ చేసుకొని చక్కగా నూనెలో నానబెట్టేసుకున్నానండి. మొత్తం నూనె ఇట్లా ఒత్తి రావడానికి ఇట్లా పిండుతున్నానండి. ఒత్తి వెలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మా అత్తయ్య గారు ఏం చెప్పారంటే, శివుడికి అతి ప్రియమైనదమ్మా ఈ పువ్వు అక్కడ ఉంటుంది అంటే శంఖ పువ్వు అంటారంటండి. ఆ శంఖ పువ్వుని నాకు భగవంతుడికి పెట్టమన్నారండి. శివయ్యకి బాగా అతి ప్రియమైన ఇది పువ్వు అంటండి. అది పెట్టాను, చూసారా ఆయన చక్కగా తెల్లగా చీకట్లో ఎంత బాగా కనిపిస్తుందో పువ్వు. అది కూడా చుట్టూరు కూడా పువ్వులు అవన్నీ చక్కగా అలంకరించానండి. దీపం ఇంకా వెలిగించేసాను. భగవంతుడు మాకు అంతా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాము. మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రసాదం అవి కూడా మెల్లంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసానండి తులసమ్మకి. ఇంకా ఈరోజు ఇలా